దేవునితో సంబంధం ఏర్పడకుండా చేసే 3 అడ్డంకులు. మొదటిది గర్వం. మనకు ప్రార్థన రాకపోవడానికి మొదటి కారణం గర్వం. ఏదైనా నేనే చేసుకోగలను, నాకు దేవుడవసరం లేదు, నా పని నేనే చేసుకుంటాను, ఇలాంటి భావమే గర్వం. శారీరకంగా సమస్యలు ఉండి ప్రార్థన చేయకపోవడం వేరే విషయం, కాని చాలామంది మోకాళ్లపై కూర్చోకపోవడానికి నిజమైన కారణం గర్వం. పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, సర్వాధికారుడైన దేవుని ముందు సాగిలపడ్డానికి ఎలా మనిషి గర్వపడగలడు? మనిషి తీసుకునే ప్రతి ఊపిరి ఆయన ఇచ్చిన వరం. చాలామంది అంటారు, నేను మోకాళ్లపై కూర్చోవాల్సిన అవసరం లేదు అని. సరే, మీరు దేవునికి గౌరవం ఇవ్వకపోవచ్చు, కాని అలా ప్రవర్తిస్తే దాని ఫలితాలు తప్పకుండా త్వరలో పొందుకుంటారు. గర్వమే మనల్ని పాపంలో ముంచుతుంది. మనిషి దేవునికంటే మనుషులతో సహవాసాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఇదే గర్వం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. రెండవది తిరుగుబాటు. జీవితంలో పాపం ఉంటే దేవునితో సంబంధముండదు. చాలామంది అంటారు, నేను ప్రార్థిస్తాను కాని ఏమీ జరగదు, దేవుడు వినడం లేదు అని. ఇలాంటప్పుడు మనల్ని మనమే ఒక ప్రశ్న అడగాలి. అదేమిటంటే, దేవునిలో సమస్య లేదు, సమస్య మనలోనే ఉంది. తిరుగుబాటు ఉన్న చోట సన్నిహిత సంబంధముండదు. దీనిని కుటుంబ సంబంధాలతో పోలిస్తే, భర్తాభార్యల మధ్య తిరుగుబాటు ఉంటే నిజమైన సాన్నిహిత్యముండదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తే వారిలో నిజమైన సహవాసముండదు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశనుందిరి. మూడవది తొందరపాటు. ప్రార్థనలో దేవునితో సహవాసం చేయడంలో తొందరపడేవారికి సన్నిహితత ఎప్పటికీ రాదు. దేవునితో సన్నిహిత సంబంధం పెరగడానికి సమయం కావాలి. ఆయన వాక్యాన్ని చదవడానికి సమయం, ధ్యానించడానికి సమయం, ప్రభూ నాకేమి చెబుతున్నావు అని అడగడానికి సమయం, నా జీవితానికి ఇది హెచ్చరిక లేకపోతే ఇది నాకిచ్చిన వాగ్దానమా అని ఆలోచించడానికి సమయం, ఆయనతో మాట్లాడ్డానికి సమయం, ఆయన మాట వినడానికి సమయం మనమివ్వాలి. మీరు దేవుని మాటను ఎంత ఎక్కువగా వింటారో అంత ఎక్కువ ఆయన మీతో మాట్లాడతారు. ఆయన స్వరాన్ని, మాటల్ని ఎక్కువగా వింటే మీరు మరింత ఉత్సాహంగా మారతారు. ఉత్సాహం పెరిగే కొద్దీ మరింత సమయం ఆయన మాటలు వినడానికి సమయం కేటాలిస్తారు. మనిషి ఎవర్నైనా ప్రేమిస్తే వారి మాటలు వినడానికి ఇష్టపడతారు. అదేవిధంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటలు వినడానికి మనసు పరుగెడుతుంది. దేవుడు తన కుమారుణ్ణి మనకోసం ఇచ్చాడు అంటే మనకవసరమైన ఏ మంచి విషయాన్ని ఆయన దాచిపెట్టడు. ఇప్పుడు మీరు మీమీదే ఒక ప్రశ్న వేసుకోండి. మీకు దేవునితో సన్నిహిత సంబంధం ఉందా, లేకపోతే ఇంకా దూరంగానే ఉన్నారా? ఒకవేళ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి లేకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, మరియు మన తండ్రి అయిన దేవుణ్ణి ఎదుర్కొంటాం. కాబట్టి ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే ఆయనతో సన్నిహిత సంబంధం పెంచుకుంటే మీ ద్వారా ఇతరుల జీవితం మార్చే శక్తిని దేవుడు మీకిస్తాడు. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, మాలో ఉన్న గర్వాన్ని, నీపై తిరుగుబాటు చేసే స్వభావంను మా నుండి తొలగించండి. నీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండుటకు కృపను, జ్ఞానమును మాకు ప్రసాదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.